ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన ప్రాంతం నుంచి మా ప్రతినిధి ప్రత్యూష మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రత్యూష, 45 గంటలు దాటిపోయాయి, 46వ గంటకి సమీపంలో ఉన్నాము. ఇన్ని గంటలు గడిచినా ఆ చిన్నారి జాడ తెలియట్లేదు. ఆపరేషన్స్లో మరింత వేగవంతం చేయడానికి అధికారులు ఏం చేస్తున్నారు? దీప్తి, బోర్వెల్లో పడిపోయిన ఆ చిన్నారి పాపను కాపాడేందుకు ఇక్కడ చెయ్యని ప్రయత్నం లేదు అంటే అతిశయోక్తి కాదు. గత 3 రోజులుగా మన పాప ఎప్పుడైతే పడిపోయిందో గురువారం సాయంత్రం నుంచి ఈ నిమిషం వరకు ఒక క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా ఇక్కడ రెస్క్యూ టీమ్స్ కానీ అధికారులు కానీ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక భారీ గోతం కూడా తవ్వారు. సాధారణంగా బోర్వెల్లో పిల్లలు పడిపోయినప్పుడు చేసే మొదటి పద్ధతి ఇదే. దాదాపుగా ఈ విధానంలోనే చాలా వరకు పిల్లల్ని తీసే ప్రయత్నం మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ ఇది వర్కౌట్ కాకపోవడంతో దాదాపు చాలా పద్ధతుల్లో ట్రై చేస్తున్నారు. అయితే అక్కడ కొంచెం బాధాకరంగానే ఉంది విషయం చెప్పడానికి. ఇప్పుడే సిపి సందీప్ సాండిలే చెప్తూ ఉన్నారు, ఇది ఆఖరి ప్రయత్నంగా చెప్తూ ఉన్నారు. ఇది గనక వర్కౌట్ కాకపోతే ఇంకా నెక్స్ట్ ఏంటి అనే ఆప్షన్స్ కూడా ఇంకా దాదాపుగా కనిపించడం లేదు అని చెప్తున్నారు. మీరు చూడొచ్చు, ఇనుప చువ్వలకి ఒక ఇనుప చువ్వకి హుక్స్ కింద పెట్టారు. ఒక 6 ఇనుప హుక్స్ పెట్టారు. దాని ద్వారా స్క్రూస్ బిగించి ఆ లోతుకి ఎంతైతే పాప 180 అడుగుల కంటే లోతులో పాప డ్రెస్ కనిపించిన ఆనవాళ్లు కనిపించాయని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, మీడియా వాళ్ళు ఆ లోపల పాప విజువల్స్ ని అక్కడ ఇస్తున్నారు. దానికి సంబంధించి విజువల్స్ తీసుకుంటున్నారు. చాలా లీలగా కనిపిస్తుంది, అంటే పాప డ్రెస్ కనబడుతుంది. సో ఇది గనక వర్కౌట్ అయితే ఆ హుక్ ద్వారా పాపని పైకి తీయొచ్చు అని అనుకుంటూ ఉన్నారు. 1, 2 కాదు, అత్యాధునిక పద్ధతులే కాదు, నాటు పద్ధతుల నుంచి అత్యాధునిక పద్ధతుల వరకు అన్ని ట్రై చేసినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం కనిపించడం లేదు. ఇక్కడ చుట్టుపక్కల కూడా చూడొచ్చు, అందరూ కూడా చాలా ఉత్కంఠగా, చాలా ఒక రకంగా బాధగా కూడా చూస్తూ ఉన్నారు. ఒక పసిపాపకి రావాల్సిన కష్టమా ఇది? చక్కగా తల్లి ఒళ్ళో నిద్రించి చక్కగా ఇంట్లో ఆడుకుంటూ ఉండే పాపకి ఎందుకు ఇంత కష్టం వచ్చిందని ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే దాదాపు 2 రోజులు పూర్తిగా గడిచిపోతోంది. ఇన్ని గంటలు, దట్టు లోపల టెంపరేచర్ కూడా 41 డిగ్రీస్ ఉంది అంటున్నారు. 41 డిగ్రీస్ అంటే ఒక అరగంట ఎండలో మనం గట్టిగా నుంచోలేము. అలాంటిది అంత చంటి పాప అంత లోపల అంత వేడిలో అంత 41 డిగ్రీస్ టెంపరేచర్లో అసలు తన పరిస్థితి ఎలా ఉండి ఉంటుందా అని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధగా చూస్తూ ఉన్నారు. అట్లీస్ట్ ఈ పద్ధతి ద్వారా అయినా పాపను బయటకు తీయగలిగితే బాగుండు అని చూస్తూ ఉన్నారు. ఎటువంటి శక్తి వంచన లేకుండా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి పద్ధతిగా మనం చూడొచ్చు, ఇనుప చువ్వల్ని ఫిక్స్ చేస్తూ ఉన్నారు. 200 అడుగుల లోతులో నీరు కనబడిందని చెప్తున్నారు. అసలు ఆ నీటిలో ఆ నీరు తోడితే తప్ప పాప జాడ తెలియదు అని చెప్తూ ఉన్నారు. దాదాపుగా ఇక ప్రయత్నాలు అన్నీ అయిపోయాయి. ఇది ఆఖరి ప్రయత్నంగా చెప్తున్నప్పటికీ ఇది వర్కౌట్ అవ్వాలని ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు. ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోతే ఇంకా నెక్స్ట్ ఏం పద్ధతిలో చేయాలా అనేది మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది. ఇక ప్రజాప్రతినిధులు మనం చూడొచ్చు, మహేందర్ రెడ్డి మినిస్టర్ సంఘటన జరిగిన 1 గంట నుంచి ఆయన ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఇక్కడే ఉన్నారు. ఎక్కడైతే ఆ బోర్వెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయో అక్కడే ఉన్నాయని చూసుకుంటూ ఉన్నారు. అలాగే స్పీకర్ మధుసూదనాచారి ఉన్నారు, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, ప్రతి ఒక్కళ్ళు కూడా నేతలంతా ఇక్కడే ఉండి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. నిజంగా ఒక రకంగా ఏదైనా ఒక విషాద వార్త వినాల్సి వస్తుందేమోనని ఆల్మోస్ట్ అందరూ కొంచెం ప్రిపేర్డ్గానే ఉన్నప్పటికీ ఏమో చాలా సందర్భాల్లో ఒక్కొక్కసారి చూస్తాం ఇలా కూడా జరుగుతుందా, ఇలా కూడా బతికి బయటకు వస్తారా అనే సంఘటనలు మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఏమో అలా ఏదైనా జరిగి పాప వస్తే బాగుండు అని ఇక్కడ చాలా మంది ఆశపడుతున్నప్పటికీ మ్యాక్సిమం అందరూ కూడా ఇన్ని రోజులు ఆ పాప లోపల ఎలా ఉండగలిగి ఉంటుంది, దట్టు పాప కనబడట్లేదు కానీ పైకి నీళ్లు కనిపిస్తున్నాయని చెప్తూ ఉన్నారు. అక్కడే చాలా వరకు డిస్కరేజ్ అవుతున్నారు. అయితే నీళ్లలో పాప డ్రెస్ కనిపించింది అని అక్కడి అధికారులు ఆ సీసీ కెమెరా ద్వారా గుర్తించి ఆ డ్రెస్కి ఏమైనా ఆ హుక్ ద్వారా పాపని పైకి లాగొచ్చేమో అని ఒక చివరి ప్రయత్నంగానే చూస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏంటి, అటు ఓఎన్జీసీ నుంచి కూడా అధికారులు వచ్చారు. వాళ్ళ వెహికల్ ఇక్కడ తీసుకురావడం చాలా కష్టసాధ్యం అయినప్పటికీ ఏదైనా సజెషన్స్ ఇవ్వడానికైనా ఉంటారని వాళ్ళని కూడా ఇక్కడే ఉంచారు. మరోవైపు పోలీసులు ఏంటి, ఆర్మీ ఏంటి, అందరూ ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. తవ్వకాలైతే ఆల్మోస్ట్ నిలిపివేశారు. ఇప్పటివరకు జరిగిన అన్ని బోర్వెల్ యాక్సిడెంట్స్లో సాధారణంగా ఇలా తవ్వి తీసిన సంఘటనలే మనం ఎక్కువగా చూసాం. అది లైవ్గా కావచ్చు, లేకపోతే డెడ్ బాడీస్ని తీసిన దృశ్యాలు కానీ ఆల్మోస్ట్ ఇలా తవ్వే తీశారు. అయితే ఇక్కడ ఈ నేల ఏమాత్రం సహకరించడం లేదు. దట్టు పాప 40 అడుగుల లోతులో పడిపోయినప్పుడే
తవ్వి తీయగలిగి ఉంటే అది ఏమైనా అట్లీస్ట్ ఈ రోజు చివరికన్నా వర్కౌట్ అయ్యేదేమో. పాప 40 అడుగుల నుంచి ఇప్పుడు దాదాపు 180 అడుగుల దగ్గర కూడా కనిపించడం లేదు అంటే వాళ్ళు అన్ని అడుగులు తవ్వాలంటే కనీసం 2-3 నెలలు టైం పట్టినా ఆశ్చర్యపోకలేదు. కనుక ఇది వృధా ప్రయత్నం అని అయితే తేలిపోయింది. బోర్వెల్కి సమాంతరంగా తవ్వి పాపను పైకి తీయడం అనేది. సో ఈ చివరి ప్రయత్నంలో అయినా పాప జాడ తెలిస్తే బాగుండు అనుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది ఈ ఊరు వాళ్ళే కాదు బయట ఊర్ల నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఒక మనిషి నిర్లక్ష్యం ఈ రోజు ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పదే టీవీలో ఇదే వార్త చూపిస్తుంటే చాలా మందికి విసుగు రావచ్చు, వీళ్ళకి ఏం వార్తలు లేవా, ఎందుకు చూపిస్తున్నారని. కానీ ఒక మాట చెప్పే కంటే ఒక దృశ్యం అనేది మనకి మైండ్లో అలా నిలబడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చూసిన ఒక మనిషి ఒక రాయి పెట్టి దానికి కప్పి ఉంచుంటే ఈ రోజు ఇంత శ్రమ ఇంత కష్టం, అసలు అన్నిటికీ మించి ఆ పసిదానికి ఇంత కష్టం వచ్చేది కాదు. అట్లీస్ట్ ఇన్నిసార్లు చూపించడం వల్ల కనీసం ఒక 10 మంది మారా, ఒక 5గురు మారా, ఒక్కడు మారడా కనీసం ఒక్క ప్రాణాన్ని మనం నిలబెట్టొచ్చు. బోర్వెల్స్లో పడి పిల్లలు బతికి బయటపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే ఎక్కడో హోప్ పాప ఇంకా జాగ్రత్తగా పైకి వస్తుందేమోనని ఇక్కడున్న వాళ్ళతో మాట్లాడదాం. ఏమండి, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా జరిగింది. మీ చుట్టుపక్కల ఇంకా చాలా బోరుబావులు ఉండుంటాయి ఇలా క్లోజ్ చేయకుండా. అట్లీస్ట్ ఇప్పుడు చూసారు కదా ఇంత బాధపడాలా ఒక సంఘటన జరిగితే. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది మేడం. ఇక్కడ పడ్డదంటే ఎప్పుడు ఇట్లా కాలేదు. ఇక్కడ ఫస్ట్ సారి ఇక్కడనే పడ్డది. దాని నుంచి అందరికి బాధ ఉంది, మంచిగా రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే పొలాల్లో మీరు బోర్లు తవ్వుతూ ఉంటారు సాధారణంగా రైతులు అన్నాక, అది పడినప్పుడు మీరు ఎలా క్లోజ్ చేస్తూ ఉంటారు? రాళ్ళు పెడతారా? రాళ్ళు పెట్టి కుడిపేస్తాం మేడం. పైన పెద్ద బండ పెట్టేసి కుడిపేస్తాము. ఇట్లా ఉంచేసాము. కానీ ఇది ఎట్లన్నా మిస్ అయ్యి వాళ్ళు పెట్టలేరు. ఇక్కడ మేమైతే కప్పేస్తాం. ఇట్లాంటి డేంజర్ అవుతుంది అని చెప్పి కూడా వెంటనే కప్పేస్తాం నీళ్ళు రాకపోతే. అదేంటి ఇన్ని రోజుల నుంచి మీరు టీవీలో చూస్తున్నారు కదా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్. అట్లీస్ట్ ఇప్పటికైనా మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇటువంటివి కనిపిస్తే మీరు ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళి చెప్తారా? ఎక్కడైనా ఉంటే చెప్తాం. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకుండా చూడండి. అంటే చాలా జాగాలు ఉన్నాయి. ఇక్కడ అంటే కాదు, ప్రతి ఒక్క ఊర్లో అయినా కానీ ఇట్లానే ఉన్నాయి. కానీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఇది ప్రభుత్వం ప్రతి పొలంలోకి వచ్చి చూడలేదు కదా. ఇప్పుడు కొంతమంది లీగల్ గా వేస్తుంటారు, కొంతమంది ఇల్లీగల్ గా వేస్తూ ఉంటారు చెప్పా పెట్టకుండా. సాధారణంగా అటువంటి ఇన్సిడెంట్స్ లోనే వాళ్ళు సరిగ్గా చర్యలు తీసుకోరు. ఇప్పుడు ఇంత ఇన్సిడెంట్ జరిగింది, ఇంతగా మనం చూస్తున్నాం. ఒక చిన్న పాప అదేం చేసింది పాపం, చక్కగా వాళ్ళ అమ్మోళ్ళలో కూర్చుని పాటికి హాయిగా నిద్రపోవాల్సిన పిల్లకి రాకుండా కష్టం ఇది. సో ఇప్పటి నుంచి అవేర్నెస్ రావాలి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే చెప్తున్నారు నిజంగా ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాం అంటే మళ్ళీ ఇటువంటి జరగకూడదనే చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్ని రోజులు చూసారు ఒక మనిషి నిర్లక్ష్యం వల్ల ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే అయింది, ఖర్చు అయిందా, శ్రమ కాదు. కానీ పాపన్న క్షేమంగా బయటకు వస్తుందా అంటే అది కూడా దాదాపుగా ఎవరు చెప్పలేకపోతున్నారు. బట్ హోప్ ఫర్ ద బెస్ట్. పాప జాగ్రత్తగా రావాలి అని కోరుకొని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఏదన్నా జరిగినా కూడా అట్లీస్ట్ పాపని బయటికి తీస్తే కనీసం చూసుకోవడానికి ఆ తల్లికైనా ఒక అవకాశం ఉంటుందేమోనని భావిస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ చివరి ప్రయత్నంగానే చెప్తున్నారు. చివరి ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. హోప్ ఫర్ ద బెస్ట్. రైట్ ప్రత్యూష, ఒకవైపు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి, మరోవైపు పాప డ్రెస్ కనబడింది నీళ్లలో, దాన్ని హుక్కుల సాయంతో బయటికి తీయడానికి అధికారులు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం కొనసాగిద్దాం వచ్చిన బ్రేక్ తర్వాత. అమ్మా అమ్మా, ఆకలేస్తోందమ్మా. 3 రోజులు అవుతోంది అన్నం తినక. ఇక్కడంతా చీకటిగా ఉంది, నాకు భయం వేస్తోందమ్మా. అమ్మా, నాకు దెబ్బలు తగిలాయమ్మా. చేతులకు కాళ్ళకు ఏవేవో గుచ్చుకున్నాయమ్మా. ఊపిరి ఆడడం లేదు. కాస్త మంచినీళ్ళు ఇవ్వమ్మా, నా గొంతు ఎండిపోయింది. అమ్మా అమ్మా, ఎక్కడున్నావమ్మా? నేను ఒకసారి చూడాలి, నీ వల్ల పడుకోవాలి. నాకు పెరుగన్నం తినిపించమ్మా. అక్క ఎక్కడుందమ్మా? నాకు అసలు కనిపించడం లేదు. నాకు తోడుగా ఎవరు లేరు ఇక్కడ. నేను ఇంకెప్పుడు అల్లరి చేయను. నిజంగా అమ్మా, ఇక్కడ రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. నాకెందుకు అమ్మా ఈ శిక్ష? పిల్లలు ఎవరూ కనిపించడం లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నా. అమ్మా, మిమ్మల్ని అందరినీ చూడాలనుంది, అక్కతో ఆడుకోవాలనుంది. నా బర్త్డేకు నాన్న ఏం గిఫ్ట్ ఇస్తాడమ్మా? నేనెవరో తెలియకపోయినా నా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారా?
నాకు రావాలనుంది, మీ అందరినీ చూడాలనుంది. ఇదే మనకెవ్వరికీ వినపడని ఆ చిన్నారి రోదన. తనలో తానే కుమిలిపోతూ ఆ చిన్నారి చేస్తున్న మౌన వేదన ఇది. ఆ చిన్నారికి మాటలు రావుగా తన బాధని బయటకి వ్యక్తపరచడానికి. అన్ని అడుగుల లోతులో ఆ చిన్నారి పెడుతున్న ఆక్రందనలు మనకి వినబడట్లేదు. కానీ ఎవరు చేసిన పాపానికి ఎవరు శిక్షను అనుభవించాల్సి వస్తోంది. తానేం తప్పు చేసిందని ఆ చిన్నారి ఇవాళ ఇంతటి నరకాన్ని అనుభవించాల్సి వస్తోంది. చిన్నారి, ఎలా ఉన్నావమ్మా? ఏడవకమ్మా, నేను వస్తున్నా. నీకోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నీకేం కాదమ్మా, ఊరుకోమ్మా, ఏడవకు తల్లి. నా గుండె తరుక్కుపోతోంది. ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. అక్క నీకోసం ఎదురు చూస్తోందమ్మా, రా తల్లి. నాన్న నీకోసం పళ్ళు తెచ్చాడు, రారా. నీకేం కావాలో రా చిట్టి తల్లి. నీకోసం అమ్మమ్మ బిస్కెట్లు తెచ్చింది, రా అమ్మ ఒక్కసారి. నిన్ను చూడాలని ఆవులు కూడా మేత మేయడం లేదమ్మా. నువ్వు లేని ఇల్లు బోసిపోయింది. ఈ ఇల్లు, ఈ వాకిలి నిన్నే అడుగుతోందమ్మా. నీకోసం ఎంతో మంది ప్రార్థనలు చేస్తున్నారు చిన్నారి. నా ఒళ్ళు ఒకే ఒక్కసారి నిద్రపోమ్మా. నీకు పెరుగన్నం తినిపిస్తా. బాబా అక్కడ లాంగ్ లోపలికి ఎరుగు. కానీ రీమింగ్ చేసినప్పుడు ఏమైందంటే నాకు రీమింగ్ చేసినప్పుడు ఉన్న బాడీ మొత్తం క్రష్ అయిపోయి మట్టిలో కలుసుకున్నాను. అట్లా ఎట్లా తెలుస్తుంది అది అందుకే దాన్ని రీమింగ్ చేసేవాళ్ళు మూడు ఫీట్లు కాదు, 3 ఫీట్ల మంచిగా తిప్పచ్చు కదా, మంచిగా దిగవచ్చు. ఏంటి అయ్యే పనులావని కాడేసుకుని పట్టుకొస్తారా? 180 అడుగులు తవ్వాలి, 3 అడుగులు రోజులు అట్లా. అవును, పోవడం. ఈ ప్రమాదం జరిగి ఇప్పటికీ 46 గంటలు గడుస్తున్నాయి. చిన్నారిని కాపాడడానికి ఆపరేషన్ ప్రారంభమై ఇన్ని గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి ఫలితము దక్కలేదు. అయితే చివరి ప్రయత్నంగా కొక్కేల సహాయంతో చిన్నారిని బయటికి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఒకవైపు రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అంతా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా జరగబోయే ఆపరేషన్ గురించి చర్చించుకుంటున్నారు. అది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనే దాని గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటున్నారు. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. మొన్న సాయంత్రం ఆడుకుంటూ ఆ చిన్నారి బోరుబావిలోకి జారిపోయింది. ముందు 40 అడుగులు అన్నారు, తర్వాత 60 అన్నారు, ఆ తర్వాత 120 అడుగులకి జారిపోయిందన్నారు. ఇక ఇప్పుడు 200 అడుగుల పైన ఆ పాప ఉంది అంటున్నారు. అంత లోతులోంచి ఆ పాపని ఇప్పుడు బయటికి తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఒకదాని తర్వాత ఒకటి రెస్క్యూ ఆపరేషన్స్కి అడ్డు తగులుతూనే ఉన్నాయి. ముందు రాళ్ళు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. అయితే దానివల్ల సహాయక చర్యలు చాలా ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత
వర్షం కారణంగా కాస్త మందకొడిగా సాగాయి సహాయక చర్యలు. అయితే ఆ తర్వాత బోరుబావిలోకి కూడా నీరు చేరుకుంది. చిన్నారి ఏ బోరుబావిలో అయితే జారిపోయిందో ఆ బోరుబావిలో 180 అడుగుల వచ్చింది. ఆ నీటిని కూడా లోపలికి ఒక కెమెరాని పంపి దాని సహాయంతో గుర్తించగలిగారు. అయితే 180 అడుగుల వద్ద కూడా పాప జాడ తెలియలేదు. ఎప్పుడైతే మోటార్ని బయటికి లాగితే పాప బయటకు వస్తుంది అని భావించి మోటార్ని బయటకు తీశారో ఆ వెంటనే పాప మరింత లోతుకి జారిపోయిందన్న విషయం అర్థమైంది. దీంతో ఎన్ని అడుగుల మేర కిందకి జారిపోయిందో అర్థం కాక అంతా ఆందోళనకి గురయ్యారు. అయితే 180 అడుగుల కింద నీరు కనిపించిన తర్వాత ఆ నీటిని చాలా వరకు తోడడానికి ప్రయత్నించారు. ఆ నీటిలోనే పాప వేసుకున్న డ్రెస్ కనిపించింది. దీంతో చివరి ప్రయత్నంగా కొక్కాల సహాయంతో పాపని ఎలాగైనా బయటికి తీయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.